హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. రైట్. సో ఒకప్పుడు ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలందరూ కూడా అప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు. అప్పుడు చూసాం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అండ్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కొంతమంది ప్రొడ్యూసర్స్ అందరూ కూడా వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా సీనియర్ ప్రొడ్యూసర్స్, అలాగే పెద్ద బ్యానర్స్ కూడా. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీకు తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చేశారు. అదేవిధంగా మాధవ్ రెడ్డి గారు, ఆయన కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్. అంటే వీళ్ళ హయాంలో చిత్ర పరిశ్రమకి చాలా మంచి బూస్ట్ ఇచ్చారు వాళ్ళు. సో ఇప్పుడు ఈసారి గతంలో వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు చాలా అవమానం పాలయ్యారు, మనకు తెలుసు అది. వాళ్ళని కార్లు కూడా బయట ఆపించి వాళ్ళని నడిపించి, తర్వాత వీళ్ళు మాట్లాడుతుంటే కూడా ఆయన పాటికి ఆయన ఉండి, లాస్ట్లో చిరంజీవి గారు ఇంకా ఏం చెప్పలేక నమస్కారం పెడితే ఆయన ప్రతి నమస్కారం చేయకుండా దాని మీద పోసాన్ లాంటి వాళ్ళు ఏదో పెద్ద వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు, మీకు తెలుసో లేదో. ఆయన అంటాడు, పోసాని చిరంజీవికి కొన్ని రకాల మేనరిజమ్స్ ఉంటాయి, ఆ మేనరిజంలో ఊరికే చేతులు అలా దగ్గరగా పెట్టాట, అది నమస్కారం కాదుట అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు పోసాన్ ఆ మధ్యన. అంటే ఆయన అడిగినప్పుడే చేతులు జోడించి అడుగుతున్నాం మిమ్మల్ని దయించి మాట్లాడారు. అంటే పోసాని కొంచెం మరి మధ్యన తేడా చేసింది కదా, ఫస్ట్ నుంచి కొంచెం తేడా మనిషే, ఇప్పుడు కొంచెం తెక్క ఎక్కువ అయింది కదా ఆయనకి, కాబట్టి అలా మాట్లాడతారు. సరే, ఏదేమైనా ఇవాళ నిర్మాతలందరూ కలిసి పవన్ కళ్యాణ్ని కలవబోతున్నారు. మనం గతంలో చెప్పాం, ఎన్నికల ముందే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి సన్నద్ధమయ్యారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కలుస్తున్నారు, ఎందుకు పవన్ కళ్యాణే, ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని కలవట్లేదు అనే ప్రశ్న రావచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి అది అంటే ఆయన ఆ రకంగా ఆలోచించి ఉండొచ్చు. సరే, ఈయన ఎలాగా అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి హస్తం ఎలాగా ఉంటుంది, ఆయన ఎలాగా చేయాల్సిన హెల్ప్ ఎలాగా చేస్తారు అన్ని రకాలుగా. అయితే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు, చిరంజీవి అన్నగారు కూడా తనతో పాటు ఉంటారు, ఇవన్నీ ఆలోచించి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన. సో ఈ నేపథ్యంలో ఆయన్ని ప్రొడ్యూసర్స్ అందరూ కలుస్తున్నారు. అయితే ప్రొడ్యూసర్స్ కలవటంలో కూడా ఒక మంచి విషయమేనండి. ఇప్పుడు ఏమైతుందంటే చిత్ర పరిశ్రమ కొంతమంది చేతుల్లోనే ఉంటుంది. సో దానివల్ల ఏమైతుంది, చిన్న నిర్మాతలు చిన్న సినిమాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళు ఓటీటీ తప్ప వాళ్ళకి వేరే మార్గం దొరకట్లేదు, సినిమా బతకట్లేదు చెప్పాలంటే. అందుకని ఇవాళ కలిసే వాళ్ళలో నారాయణమూర్తి గారు కూడా ఉంటారు, ఆర్ నారాయణమూర్తి. ఇది అన్ని రకాలుగా కూడా నిర్మాతలకు మంచిది. ఇంకొకటి, ఇండస్ట్రీ అమరావతికి తరలి వెళ్తుందా, అదో ప్రశ్న కూడా ఇప్పుడు ఉద్భవిస్తుంది. వైజాగ్ లో మీకు తెలిస్తే రామానాయుడు గారు అప్పట్లోనే స్టూడియో కట్టారండి, చాలా బాగుంటుంది ఆ స్టూడియో. ఆ స్టూడియో కట్టాక ఇప్పుడు ఈయన అనవసరంగా మరి ఆయన కట్టడం వల్లేనేమో ఈయన ఎవరు మన జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు రిషికొండ దగ్గర. అంటే అది చూసి ఆయన అట్రాక్ట్ అయ్యి ఈయన మొత్తానికి 500 కోట్లు అయితే తగలేశారు దాని మీద, 5 భవంతులు అని చెప్పి. అది ఎందుకు పనికిరావు అవి అవి ఈవెన్ అంటే వీళ్ళు చెప్పినట్టుగా పెద్దవాళ్ళు వస్తే ఉంటారు, లేకపోతే ఇప్పుడు కాన్ఫరెన్స్ హాల్గా కూడా పనికిరావు. అంటే పెద్ద పెద్ద హాల్స్ అంతే, మొత్తం 12 బెడ్రూమ్సే ఉన్నాయి వాటిలో. అది ఇటువంటి వాటికి ఉపయోగించుకోవడానికి పనికి రాకపోవచ్చు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఒకవేళ వైజాగ్కి షిఫ్ట్ అయినా వీళ్ళ సహాయ సహకారాలు కావాలి కదండి. ఇప్పుడు వైజాగ్ అనువుగానే ఉంటుంది షూటింగ్స్కి, అయితే మొత్తం చిత్ర పరిశ్రమ అక్కడికి వెళ్ళిపోగలదా? ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఈవెన్ నిర్మాణ రంగ సంస్థ కూడా చాలా దెబ్బతింది కదా. ఇప్పుడు ఒకప్పుడు మద్రాసులో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిందండి, తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా చాలా బాగుంది సినిమా పరిశ్రమ. ఎప్పుడైతే విడిపోయాక కేసీఆర్ పెద్దగా చేసింది ఏమీ లేదు చలనచిత్ర రంగాన్ని. 10 ఏళ్లలో ఆయన పెద్దగా ఏం చేశారు? వీళ్ళందరూ వీళ్ళ అవసరాలకు వెళ్ళారు, కలిసారు, వచ్చారు. ఆయన పెద్ద అపాయింట్మెంట్స్ ఇచ్చారో లేదో కూడా మనకు తెలియదు. సేమ్ అక్కడ గత 5 ఏళ్లలో కూడా అదే జరిగింది కదా. సినిమా పరిశ్రమ ఇక్కడ కుదేలైంది, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా పట్టించుకునే నాదుడు లేడు వాళ్ళని. కానీ ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని మనం అనుకోవచ్చు. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ షిఫ్ట్ అయ్యాయి అనుకోండి, డెఫినెట్గా అంటే చిత్ర పరిశ్రమ అక్కడ ఉండటం వల్ల ఎక్కువ మంది మీరు తీసుకుంటే ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకపోతే డైరెక్టర్స్ కావచ్చు, ఇంకో రకంగా నటీనటులు కావచ్చు, అందరూ ఆంధ్రాకి చెందిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే ఇదేదో విడదీసి మాట్లాడటం కాదు. ఇప్పుడు పరిశ్రమ ఎప్పుడు కూడా విడిపోదండి, భాషాపరంగా మనం ఒకటిగానే ఉంటాం కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినా కూడా తెలంగాణ వాళ్ళకి ఏం అన్యాయం జరగదు.
ఇప్పుడు ఇక్కడ ఉండే డైరెక్టర్స్ అక్కడికి వెళ్ళి చేస్తారు, నిర్మాతలు ఎలాగైనా సినిమా అన్నప్పుడు నిర్మాత ఇదివరకు మెడ్రాస్ పరిగెట్టలేదా, బాంబే పరిగెట్టలేదా, సో అదే విధంగా వెళ్ళి చేస్తారు, అదేం పెద్ద విషయం ఉండదు. కాకపోతే ఇక్కడ వాళ్ళకు కూడా ప్రాధాన్యత అయితే ఉంటుంది. కానీ ఆంధ్రాకి వెళ్ళటం వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయండి, ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది, ముందు నిర్మాణ వ్యయం తగ్గుతుంది, చాలా అంశాలు ఆలోచిస్తారు కదా. సో ఏ రకంగా చూసినా ఇప్పుడు వాళ్ళకి మళ్ళా ఇప్పుడు ఒకవేళ నిర్మాతలు చెప్పింది వాళ్ళు విని ఒకవేళ చిత్ర పరిశ్రమకి వాళ్ళు అవకాశం ఇవ్వాలనుకుంటే వీళ్ళకి మళ్ళా స్థల కేటాయింపులు చేయాలి, భూసేకరణ జరగాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, మీరు ఎందుకు షిఫ్ట్ అవ్వకూడదు, మీ అందరికి ఇక్కడ స్థలాలు ఇస్తాము అని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడు ఒక క్లారిటీ లేదు కదండి. మీరు ఒక మాట అన్నాక ఇప్పుడు అసలు మీకు రాజధాని లేదు కదా. సమస్య ఎక్కడ వస్తుందంటేనండి, రాజధాని ఒకవేళ మీరు వైజాగ్ చేసుంటే అనుకుందాం, ఆయన వైజాగ్ చేసుండి ఆయన అన్ని విధి విధానాలు ఖరారు చేసేసి ఓకే చిత్ర పరిశ్రమ మీరు రండి, మీకు ఇక్కడ భూమి కేటాయిస్తున్నాను అంటే వీళ్ళు వెళ్ళేవాళ్ళేమో. ఆ ఇనిషియేటివ్ లేదు కదా ఆయన దగ్గర. వెళ్ళినప్పుడే మాట్లాడిన మనిషి చెప్పటం వేరు, చేయటం వేరు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలండి. అంటే నిర్ణయాలు త్వరితంగా తీసుకోవాలి. చెప్పి ఏదో అలా వదిలేసి ఆయన ఎన్నో చేయలేదు, రోడ్లే చేయలేదు, ఇవన్నీ ఎందుకు, రోడ్లు బాగు చేశారా? నేను ఇవాళ మీరు చూస్తే కనుకైతే తాడేపల్లి మహిళ తిడుతోంది, ఇగో నీ తాడేపల్లి ప్యాలెస్ పక్కన మా రోడ్డు చూడని చూపిస్తోంది, ఎంత ఘోరంగా ఉందో, మేము ఈ రోడ్లోనే నిన్నటి వరకు వెళ్ళాం అని చెప్తోంది ఆవిడ. అంటే ఒక రాజధాని అనుకున్నప్పుడు అమరావతి రాజధానికి ఆయన ఒప్పుకున్నాడుగా 2 సార్లు, రోడ్లే బాగు చేయలేదు ఆయన ఎంతసేపు తనకి కావలసినవి తను చేసుకున్నారు. తర్వాత పులివెందుల నియోజకవర్గం ముఖ్యం అనుకున్నాడు ఆయన, తర్వాత రిషికొండ ప్యాలెస్ అనుకున్నాడు, తర్వాత ఇంకా వేరే మొత్తం 27 చోట్ల ప్యాలెస్లు కడుతున్నారు, ఆఫీసులు అని చెప్పని మనం విన్నాము. అది కూడా రామ్కీ సంస్థ నిర్మిస్తోందని. సో వీటిలలో ఆయన బిజీ అయిపోయాడు. కాబట్టి చిత్ర పరిశ్రమకి ఈరోజు ఆహ్వానిస్తే కనుక అయితే చాలా సవాళ్ళు ఉంటాయండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎంత ఇండస్ట్రీ మనిషి అయినా కూడా మరి అవన్నీ కూడా చూసుకుని వాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా లాంగ్ రన్లో మనం ఎంత చేయగలం, ఏం చేయగలం, ఏ రకంగా మనం వీళ్ళని సాటిస్ఫై చేయగలం అనేది చూసుకున్నాక వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. రైట్ మేడం. మేడం పోషాని గారు అట్లాగే ఆలీ గారు వీళ్ళు జగన్ గారు హయాంలో కొంచెం ఇండస్ట్రీ విషయాలు చాలా జోక్యం చేసుకుని ముందుకెళ్లారు. మరి ఇప్పుడు వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుందా, ఉండదా? ఎందుకు ఉండాలండి అసలు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? ప్రాధాన్యత అనేది ఎవరికి ఇస్తారండి? ఒక మనిషి నువ్వు ఎవరి దగ్గరైనా ఉండు, ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నామని కాదు మనం. ఇప్పుడు నాకు ఇష్టమై నేను తెలుగుదేశంలో ఉండొచ్చు, లేదు రేపు వైసీపీ నచ్చి వైసీపీకి వెళ్ళొచ్చు, దట్ డజంట్ మ్యాటర్. ఏంటి మనకి ముఖ్యమవుతుందంటే నువ్వు వెళ్ళాక నువ్వేం మాట్లాడావు, అది ముఖ్యం మనకి. నువ్వు నీ పని సక్రమంగా చేసుకుని ఉంటే అక్కడ ఈరోజు నేను ఎవడు పెద్ద అంటే నెగిటివ్గా చూడరు. కానీ నువ్వు అనవసరమైన విషయాల్లో కలగజేసుకుని ఫస్ట్ పోసాన్ అనే వ్యక్తి మీరు గమనిస్తే వైసీపీలోకి రావటానికి ట్రై చేశారు, వచ్చాక పదవి దక్కలేదు. ఆయనకంటే వెనకాల వచ్చిన వాళ్ళందరికీ పదవులు వచ్చాయి. ఆయన ఎంత తహతహలాడిపోయారో మనం చూసాము పదవి కోసం. నేను పదవి కోసం మాట్లాడలేదంటాడు, మాట్లాడతాడు. సో ఏదో మొత్తానికి ఏదో ఆయనకు ఒక బిస్కెట్ అయితే వేశాడు జగన్మోహన్ రెడ్డి. సో ఆ బిస్కెట్కి ఆయన కొంచెం ఏమనాలి విశ్వాసం చూపించి ఇష్టానికి నోరు పడేసుకున్నాడు. ఇప్పుడు రోజా ఏదైతే చేసిందో, కొడాలి నాని ఏదైతే చేశాడో వీళ్ళందరూ అదే చేశారు. ఇదే పోసాని ఒకప్పుడు తెలుగుదేశాన్ని ఎత్తున పెట్టుకున్నాడుగా. ఇప్పుడు రోజా తెలుగుదేశమే, కొడాలి నాని తెలుగుదేశమే, మీరు తీసుకుంటే వల్లభనేని వంశీ తెలుగుదేశమే. కానీ తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇంత ఘోరంగా ఎవడు లేడుగా. పార్టీ మారాక జగన్మోహన్ రెడ్డి ఇంప్రెస్ చేయడం కోసం వీళ్ళందరూ కూడా నాలుకలకు పని చెప్పారు, బుర్రకు పని చెప్పాలా. మీరు గమనిస్తే నాలుక ఎప్పుడు కూడా నాలుక అనేది చాలా డేంజర్ అండి. మాట చాలా ముఖ్యం. మనం ఎన్నిసార్లు అయినా చెప్తాం అది. మనం మాట జారితే తీసుకోలేం కదా, నోరు జారితే తీసుకోలేం. కాబట్టి నోరు అనేది చాలా అదుపులో పెట్టుకోవాలి. వీళ్ళు పెట్టుకుందే నోరు. కాబట్టి ఇంకా అలీ అంత వాగలేదు చెప్పాలంటే. అలీ డీసెంట్గానే ఉన్నారు అతను, కానీ వైసీపీకి ఆయన ఈల్డ్ అయిపోయాడు. అది మరి ఇప్పుడు మళ్ళీ నిన్నను ఏదో జగన్మోహన్ రెడ్డి కోసం అని చేశాను ఏదో మాట్లాడాడు నిన్న ఆయన. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు అది.
ఏది ఏమైనా కూడా వీళ్ళ గురించి మనం ఆలోచించడం అనవసరం అండి. దీస్ ఆర్ ఆల్ స్మాల్ పీపుల్. ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీలో మంచి పేరే తెచ్చుకున్నాడు. పోసాని మంచి సినిమాలు చేశాడు, మంచి రైటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు, ఆయన మంచి యాక్టర్గా తెచ్చుకున్నాడు. అదేవిధంగా అలీ 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఆయన చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. ఆయన ఉండి అతను కూడా మంచి సినిమాలు చేశాడు, లైఫ్లో ఒక రకంగా ఒక స్థాయికి వచ్చాడు. అతను మంచి కార్యక్రమాలు ఈవెన్ ఛానల్స్లో కూడా చేశాడు ఆయన. కానీ వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక ప్రలోభానికి గురయ్యి వీళ్ళ మొత్తం అంటే మీరు ఒక బిల్డ్ చేసుకున్న ఒక 40 సంవత్సరాల కెరీర్ని మీరు నాశనం చేసుకుంటారు. సో ఎంత చూసుకున్నా కూడా అతనికి కూడా మంచి కెరీరే కదా, ఎందుకు ఒక 5 ఏళ్లలో నువ్వు ఇట్లా నాశనం చేసుకోవడం ఒక వ్యక్తి కోసం? నేను అనేది మనిషి తొందరపాటు నిర్ణయాలు ప్రలోభాలకి వెళ్ళకూడదండి. మనం లాంగ్ రన్ ఆలోచించుకోవాలి. మనిషి ఎప్పుడూ కూడా మంచి పేరుతో చచ్చిపోవాలి తప్ప చెడ్డ పేరు తెచ్చుకుని మనం ప్రతి వాళ్ళ చేత చీ అనిపించుకోకూడదు. డబ్బు అనేది ఇవాళ వస్తుంది రేపు పోతుంది, లేదు ఇవాళ పదవి ఉంటుంది రేపు పోతుంది. ఇవాళ మీకు పదవి పోగానే మీ మొహం ఎవడు చూడు, మీకు ఒక ఉద్యోగం లేకపోతే మీ ఫోన్ ఎవడు ఎత్తాడు. అది సహజం, అది మనిషి గుణం అది. కాబట్టి మన గుణాన్ని సరిగా పెట్టుకుంటే ఈ సమస్యలు రావండి. ఈరోజు పోసాని ముఖ్యమా అలీ ముఖ్యమా అంటే ఎవడు ముఖ్యం కాదండి. ఇండస్ట్రీలో ఎవరు నిలదొక్కున్నారో ఎవరు మంచిగా ఉన్నారో వాళ్ళకే స్థానం ఉంటుంది. అది మనం ఎవరైనా కూడా గుర్తు పెట్టుకుని మనం మెలిగితే బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.